ఈ వీడియో ఎక్కువసేపు ఉంటుంది, కాస్త ఓపికగా వినండి. ఎక్కువ లైక్లు చేయండి, ఎక్కువ షేర్లు చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సందర్భాలలో ఎవరెవరిని విడిచిపెట్టేయాలి అని రాజనీతి ధర్మాలు బోధిస్తూ భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయం ఇది. కన్న తల్లిదండ్రులని సరిగ్గా పట్టించుకోనటువంటి, గౌరవం ఇవ్వనటువంటి కొడుకులను వెంటనే విడిచిపెట్టేయాలి. వివాహం అయిన తర్వాత తల్లిదండ్రుల గురించి ఆలోచించనటువంటి కూతుర్లను విడిచిపెట్టేయాలి. కోడళ్ళని తమ కూతురులాగా చూసుకోనటువంటి అత్తమామలను విడిచిపెట్టేయాలి. అత్తమామలని తమ తల్లిదండ్రులుగా భావించనటువంటి కోడళ్లను వెంటనే విడిచిపెట్టేయాలి. అన్నగారితో అవసరాలు తీర్చుకొని అన్నగారి గురించి ఏమాత్రం పట్టించుకోనటువంటి తమ్ముళ్లను వెంటనే విడిచిపెట్టేయాలి. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములుంటే ఒకరి వైపు మాత్రమే పక్షపాతం వహించి మాట్లాడేటువంటి ఆడపడుచుని వెంటనే విడిచిపెట్టేయాలి. ఇది కాకుండా అవసరాలకు ఉపయోగించుకొని అహంకారంతో, అహంభావంతో ఆ స్నేహధర్మాన్ని ఎదిరించేటటువంటి స్నేహితులని వెంటనే విడిచిపెట్టేయాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు ఏమాత్రము పట్టించుకోకుండా, మన గురించి ఆలోచించకుండా, మనల్ని పరామర్శించకుండా ఉన్నటువంటి బంధువులని వెంటనే విడిచిపెట్టేయాలి. ఇలా చేస్తే జీవితం కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని రాజధర్మాన్ని ప్రబోధిస్తూ భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఉపదేశించారు. జై శ్రీరామ్, జై సాయిరామ్.